అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతి. రోజు నుంచి మీ అందరికీ నేను పరిచయంగానే ఉన్నాను నాకు తెలిసి. సో ఈ రోజు అయితే మాత్రం ఏదైతే కొంతమంది ఏదైతే నా మీద ఎడ్యుకేషన్స్ వేయడం కానీ లేకపోతే ఏదైతే చెప్పడం కానీ చేస్తా ఉన్నారో దాని గురించి ఈ రోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈ రోజు వచ్చి చెప్తా ఉన్నాను. దయచేసి మీరు అందరూ కూడా వింటారు. ఇది నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడతాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్లి అయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్. 2013లో పెళ్లి అయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 year ట్రావెల్లో ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు. అప్పటికి నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్లి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్ కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్ కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి కూడా మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను సెలెక్ట్ కాదు, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికి మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైమ్ లోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే దానికి ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారు. ఆ ప్రాసెస్ లో నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఎవరు ఏ అమ్మాయి పడుండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు ఎవరు కూడా తెలియదు కాబట్టి మీకు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకుల పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయన. ఆ పత్రం మీరు అడగనిస్తున్నారు ఆయన. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయన కంటే ఎవ్వరు లేరు. వాళ్ళ అమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగ్గా ఉంటారు ఆవిడ. సో ఆయన కంటే ఎవ్వరు లేరు. వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలాగా చేయొచ్చు చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంతో మంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకుని అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా ఆయన వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అశోక్ నగర్ లో ఒక చిన్న రూమ్ లో జేసీజే కోచింగ్ కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయలో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా. జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్ కి నేను చదువుకుంటా ఉన్నా. నా ఇంటి నేను తింటా ఉన్నా. నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా నేను వాళ్ళ పేరు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని. రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాసాను. అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాసాను, అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాసాను. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊళ్ళు తిరిగేది, లేకుంటే ఎవరి ఆఫీస్ లో తిరిగేది నాకు తెలియదు. నేను ఎక్కడైనా ఒక సర్పంచ్ కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము చాలా చామింగ్ గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్ గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేస్తాను నేను. సో నేను సార్తో
రోడ్ లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోనే ఉంది. చాలా తక్కువ అమౌంట్ ఇది వాళ్ళు పే చేస్తా ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటామా, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. నేను ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళ గురించి బెనిఫిట్ పొందుతారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ పడతా ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్ కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపు ఉన్న అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ ఒక్కసారిగా వాళ్ళకి లీజ్ పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరిలో తీసుకొని వచ్చాను, ఎండమెంట్ భూమి తెచ్చాను, ఎవరికి ఇచ్చాను, ప్రేమ సమాజానికి తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండమెంట్ లో ఏమేమి జరుగుతుందని ఇప్పుడు తెలియాలి కాబట్టి ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిడిక్షన్ లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళకి లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకు ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డు ఎందుకు అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూస్ మాట్లాడాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నది నాకు మాట్లాడుతుంది. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంటి, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 65 ఏళ్ళు. ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసర్ ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్ తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్ మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాట్లాడితే మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్దగా మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నాగా సస్పెన్షన్ పీరియడ్ లో 3 దాకా నాకు ఇచ్చారు ఆర్డర్. ఆ మూమెంట్ లో మీరు నన్ను అడుగుండొచ్చుగా, నా నంబర్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో మీరందరూ రాస్తున్నారు, మీరందరూ ఎవరెవరైతే ఎలిగేషన్ చేసినా రాస్తున్నారు. బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీకు కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది ఈరోజు డిబేట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. మేము 100 కోట్లు రాసి ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్మోహన్ దానికాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళిన అలా నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్ కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? నేను చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రిజైన్ చేసేపోయి తగ్గిస్తే జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకేం తెలుసు? మీకు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో. పొద్దున్న వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు అది కస్టడీ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి. ఇది రైట్ అని నేను మాట్లాడతాను. వద్దు ఒక స్ట్రైక్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చెయ్యను అంతే. నేనేం తప్పు చేయలేదు సార్. తప్పు చేస్తుంటే నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన ఇంకా ఇప్పుడు ఇల్లు తీసి నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు నాకు ఇది కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యేదో నాకు తెలీదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డని ఏమైనా చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ఫాలో చేస్తాను. మా అక్క సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరూ చేసిండు. 9 నెలల బిడ్డ నేనే కన్నా, నేనే పోసినా, నేనే కన్నా. ఇద్దరిని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను. నేను ఇంకొక భార్య తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు, సెక్సువల్ హరాస్ ఎంత చేశాడు అంటే చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అప్పటికి చెప్పాను, అన్నీ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది.
యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది 10 సంవత్సరాలు వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు, తన బిడ్డని తీసుకునేదాన్ని ఇదే అండి అనేసి బిడ్డని తీసుకొని చూపించినాను కూడా నేను. అంటే చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను అడిగినాను, నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్ కి తెలుసో తెలియదో నాకు తెలియదు. బైబుల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయన నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు లీగల్ కూడా తీసుకున్నాను. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన, ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసి మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ చేయము. విశాఖపట్నంలో ఫైల్ వేసినాము, ఏప్రిల్ మంత్ లో ఫైల్ వేసినాము. ఆ ఫైల్ వేసిన దానికి కానీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని నువ్వులు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీ విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సో ఇంత జరిగింది, ఇంత బాగా ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నాకు 30 కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్యాలయం ఇస్తారు. ఒక అసిస్టెంట్ కమిషనర్ కి మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు నేను దగ్గరని కాదు, అండ్ నాట్ ఏ దగ్గర. నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్ కి. నేను అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రాక్టీస్ చేస్తాను. నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చిండేది నాకు. నేను చాలా కష్టపడాను. ఇంత సీనియర్ దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నేను ప్రాక్టీస్ చేస్తే నీ వల్ల చేస్తుంటే నీకు అర్థమవుతుంది. నెలకి 70,000 ఈజీ. ఎంత తిన్నా ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 50,000 ఏం చేసుకుంటున్నాను పిల్లని ఎప్పుడు దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తా ఉన్నాడు. నేను ఎవరికి పెట్టుకుంటే పని లేదు. ఎంత సేపు వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను. చూసుకోండి నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టినా పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది. బట్ ఒక విషయం ఏంటంటే అది నాటి బెటర్. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ వన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయి కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి. నేను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఈరోజు కనీసం మీరు ఒక్కొక్కటి చెప్పండి. మీరు అదే వేరే కులం వాళ్ళని చెప్పాలన్నా ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా, నేను మంచి బట్టలు వేసుకోకూడదా, నేను నగలు వేసుకోకూడదా, నేను సంపాదించకూడదా. ఉద్యోగం వచ్చింది 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్ కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలల ట్రైనింగ్ పీరియడ్ లో ఆయన యుఎస్ లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపినారు ఒక 1 మంత్. తర్వాత మేలో నా పోస్టింగ్, నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం. వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకొని అడేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్ లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం పోయినా ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము, హెల్మెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేస్తాం. నాకు తెలిసి నేను ఒక గజం ముందు కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను. అదే మూమెంట్ లో 2020 ఎండింగ్ లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రెవెన్యూ ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్ లో వైజాగ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మీడియా అందరికీ కూడా తెలిసింది. పుష్పవర్ధన్ అనే నా కొలీగ్లే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీనియర్ సీట్ లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి డిన్నర్ కి రామ్మని పిలిచాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మ అంటే నువ్వు ఎవరు రాని వచ్చేదానికని పోయి వాటిని తీసుకుపోసిన కరెక్టే. అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసిన మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్ లో నాకు చేయి పట్టుకొని నచ్చింది సుభాష్. నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు. సో మేమిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయన పెళ్లి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉంది. ఆ పాప నుంచి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అక్కకి మా అక్కకి నచ్చింది, మా మావయ్య గారు లేదు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్ లోనే ఉన్నాను. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా.
ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఆడపిల్ల ఉద్యోగం చేయడము. ఇంతమంది అమ్మాయిలు నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్ లో కూడా నేను జాబ్ చేస్తాను. నాకు వద్దు, విశాఖపట్నంలో నేను చెయ్యనండి. ఇందులో క్లియర్ గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంటి, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఇది ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకుంటాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. ఇందులో ఇరుగురం కలిసి తరచుగా గొడవలు పడుతూ ఉన్నందున పలుమార్లు పెద్దల్లో పంచాయతీలో జరిపిన ఎలాంటి ప్రయోజనం లేనందున ఈ దినం అంటే డిసెంబర్ 23, 2016 ఎవరైనా దగ్గరికి వచ్చి మనం చూసుకోవచ్చు. ఇందులో ఇద్దరు బిడ్డల గురించి రాసినాము. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఆయన, ఒక బిడ్డ నేను చూసుకునేలాగా. ఇద్దరు ఒకే చోట పెట్టేలాగా. 3వ తరగతి వరకు మా అమ్మ కాడ ఉన్నారు. ఇప్పుడు 4వ తరగతికి హైదరాబాద్ లో. నేను వేరే చోట చూస్తే లేదు హైదరాబాద్ లో వేయాలను. నేను అంత కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. అదంతా కూడా కమ్యూనికేషన్ నేను చెప్తాను. దానికి నాకు 30 లక్షలు ఇస్తామని కూడా రాశాడు. 3 సంవత్సరాలు ఈ పత్రం ఇచ్చిన 3 సంవత్సరాలు నాకు 30 లక్షలు ఇస్తానని. ఇది మదన్ మోహన్ మాట్లాడి రాశాడు. ఇంకా నేను ఏం చేసిన, నేను విడాకులో కొంత ఆయన రాసిచ్చినాడు కదా, ఏం నేను ఇంకా నా లైఫ్ నేను చూసుకో. కాదు విజయసాయి అంటే సుభాష్ అని మీకు అనుమానం అంటున్నారు కదా, కాబట్టి అతను చెప్పిన మెసేజ్ నేను చదివిస్తాను, మీకు ఇస్తాను కూడా. డెఫినెట్లీ ఐ విల్ క్రాక్ దిస్ సస్పెన్షన్ సూన్. హెన్స్ యు డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం అంటుంది. సార్ పైన పెడుతున్నాం అప్పుడు చూడండి, నేను పెట్టిన మెసేజ్ ఇటువైపు ఉంది. సూన్ ట్రూత్ విల్ కమ్ అవుట్, వెయిట్ అండ్ సీ. నాకు ఇచ్చిన వార్నింగ్స్. నేను అతను క్రిస్టియన్ అండి బేసిక్ గా. నేను ప్యూర్గా హిందూ. నేను ఫస్ట్ నుంచి హిందూనే. ఆయన క్రిస్టియన్ లోకి రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాకముందుకు నేను ప్యూర్ హిందూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం కాబట్టి నేను అలాగే ఉన్నాను. నేను క్రిస్టియన్ లోకి మార్చాలని నీ ట్రైనింగ్ గా నేను పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను. నాకు గ్రీన్ పెన్ ఉందని మీకు కోపం అని పెట్టాను. ఓకే ప్రూవ్ అన్నాను నేను స్టార్టింగ్. నాకేది కాదు, నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీకి నువ్వు బేబీ అన్నావు అని రాయించుకుంటాడు. నేను రాశాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒక్కొక్కరి నిజంగా. తర్వాత కార్ గురించి మాట్లాడాడు. కార్ కూడా అట్ టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను, అది కూడా రాశాడు. తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు. ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్. కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి విడగొట్టలేము కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టారు. నా డిమాండ్ అదే ఉంటాయి. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసం ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్ అంటే రోజు ఫాదర్. నేను అడిగాను అతనికి, నేను టార్చర్ పెడుతుంటే సిగ్గు లేదా నీకు అని. నీకా నాకా పడుకున్న వాళ్ళగా సుభాష్ గారే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు. ఆస్క్ హిమ్ అని నేను పెట్టాను. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా. 2016 నుండి నేను నీతో సంసారం చేయట్లేదు. నేను మెసేజ్ పెట్టింది నా మెసేజ్. ఆస్క్ ఇన్ కోర్ట్. నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అని పెట్టాను. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా నేను మెసేజ్ పెడితే ఆపవే నీ భోగం బుద్ధి అన్నాడు. అంటే అతనికి ఎంత క్రూయల్ గా మాట్లాడతారు, ఆడపిల్లలకి ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. For the damage you did to my life, how much you are ready to pay? If all leave my life, I want to start new life. I know you must definitely discuss all with this. I'm training the life because of your mental behavior. I know you will earn a lot of wealth with Subhash. That is up to you and I don't care also. You all get rid of for my life and mental. If you submit that, I know what to do and how to put your life in trouble. ఇది మదన్ మోహన్ చేసిన చాటింగ్. నేను మళ్ళీ మాట్లాడతాను ఇది ఈ యొక్క విషయం. If you submit that, I know what to do and how to put your life in trouble. మీ లైఫ్ టోటల్ గా ఓపెన్ చేస్తాను. I open to the public about illegal baby. I don't know who is the father, whether SRT, Puthireti Subhash and Dr. Criminal Force, Criminal Law. ఇక్కడ illegal baby అని రాశారు సార్. అండ్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాశారు. Then how can you people decide that is అక్రమ సంతానం? The honorable High Court clearly mentioned it. In any relationship like adultery or any living relationship,
ఒక బేబీ కానీ అంటే ఆ బేబీ లెజిటిమేట్ చేయగలరు. జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? ఇది బేబీ ఫోటో షూట్ చేస్తాం కదా అది. అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ తర్వాత ఫీడింగ్ అన్ని చేస్తాము. సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు ఆయన. మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు. వెదర్ మీ ఫైల్ అన్నారు ఆ నంబరింగ్ కూడా అయితే ఆ నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే. ఎప్పుడు ఫైల్ చేశారు మేడం? అది సార్ ఏప్రిల్లో సార్, ఏప్రిల్లో ఫైల్ చేశారు. ఏ ఇయర్ అండి? 2024 ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్. ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన 1 year నన్ను డిమాండ్ చేశాడు. నా దగ్గర అంత లేవని కూడా చెప్తాను. నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు. ఫేస్ వాల్యూ అండి ప్రామిసరీ నోట్ది 2 years కదా సార్. ప్రామిసరీ నోట్ ఫేస్ వాల్యూ 2 years. About 50 lakhs వల్ల మ్యూచువల్ డైవర్స్ కి నేను వస్తున్నాను. మనం మ్యారేజ్ రిజాల్వ్ చేస్తాము. నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్ ఉందా నేను రాశాను. నీ పర్సనల్ లైఫ్ నువ్వు చూసుకొని ఇంకా నేను ఏం చేస్తాను మీరు ఒకసారి చెప్పండి. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళ లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాను. కొంతమంది తప్పు రాస్తామమ్మ మనీ ఏంటంటారు. ఇక్కడ ప్యూర్ గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నాను. కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు క్లియర్ గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలియదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్ ఇవ్వండి అన్నారంట. సో తనకి రిటర్న్ ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలుసు. కానీ ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోవద్దు. దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్ లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్ కి రూల్స్ కి అగైనెస్ట్. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్. ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. కానీ మీకు ఏదో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంది. అడిషనల్ కమిషనర్ కి ఇచ్చారని నేను విన్నాను. అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదు సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. డిపార్ట్మెంట్ ఇష్యూస్ అయితే బయట రాకూడదు. మీరు చెప్పినట్టుగా ఇది ప్రైవేట్ పూర్తిగా పర్సనల్ ఇష్యూ. ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఏం కథ అనేది ఈచ్ మూమెంట్ నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆయన తెలిసిపోతా ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తా ఉన్నాడో కూడా ఆయన తెలిసిపోతా ఉంది. నన్ను ఆయన మెసేజ్ అన్ని పెట్టాడు, వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడంటే ఇంత ఇంత రౌండ్ సర్కిల్ నా లైఫ్ అనేది లీడ్ అయింది. అది మీరు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడే చూసారు కదా.